హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. ఇక్కడ ఏంటంటే నేను మా చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి అయితే రెడీ అయ్యానండి. ఇంకా నైట్ నేను వెళ్తాను, మార్నింగ్ మా హస్బెండ్ మా పాప వచ్చేటట్టు అనేది అనుకున్నాను. కానీ అక్కడ బస్ అయితే మిస్ అయిపోయింది. సో ఇంకేం చేసేది ఏం లేక ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలని చెప్పేసి ఇక అనుకొని ఇంకా నైట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ కొన్ని సంభాషణ అయితే జరుగుతుంది అబ్బా కూతుర్ల మధ్య. పాప ఏమో నెయిల్ పాలిష్ పెడతానని, మా సార్ ఏమో నాకొద్దు అని మీ అమ్మకు పెట్టు అనింది. సో నాకైతే పెట్టేసింది. మా పాప ఎలా పెట్టింది అనేది కామెంట్ చేయండి. ఇక మా సార్కి పెడతా అంటే అసలు వద్దనే వద్దంటున్నాడు. ఇక్కడ మా మరిది వస్తే మా మరిదితో అయితే మాట్లాడుతూ ఉన్నాడు. మేమైతే కొన్ని రీల్ తీద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. బట్ రీల్ అనేది సరిగా రాలేదు. ఎవరి దగ్గర తెల్లలేక డబ్బులు కేసు ఉంటాయి. అమ్మో అది పెద్ద ప్లానింగే. పెద్ద ప్లానింగే. సరే నా దగ్గర ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి? 1100 ఉన్నాయి. నా దగ్గర ఎంత ఉన్నాయి? 600 ఉన్నాయి. 1100 నేను దుబ్బేస్తాను, 600 నువ్వు దుబ్బే. అట్టెట్టు అనుకుంటాయి 6 కూడా ఇటే చేరితే 10 ఇవ్వడం అట్టయితే ఇంకా నాకు మేలు కదా, హ్యాపీగా గమ్ము కూర్చుంటు. నాకెందుకు కాదు సదింపులు వాటికి నువ్వే పెట్టుకోవాలి, నాకెందుకు అంత పెడితే గీతలు 50 సార్లు రుద్దు. ఇంకా 50 సార్లు అంటే రుద్దు రుద్దు. మందు లేకుండా అటు కాదు, మళ్ళీ దించుకో మళ్ళీ తీసుకో. అరే డోంట్ మేక్ నాయిస్ గర్ల్. నన్ను తిడతారేంట్రా బాబు? వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మధ్యలో నన్నే తిడతారు వీళ్ళు. వాళ్ళిద్దరు ఏం చేసుకున్నా కానీ మధ్యలో నన్నే తిడతారండి. వాళ్ళిద్దరు ఎప్పుడు చూసినా ఒకటే, నన్ను ఒక్కదాన్నే చేస్తారు. వాళ్ళిద్దరు బాగా తెలివిగా అటు చేసి ఇటు చేసి నన్ను తిట్టడమే స్టార్ట్ చేస్తారు. ఏమంటాడండి నన్ను అంటే, నీ అమ్మ తిక్కలదానా అంటాడు. అంటే వాళ్ళ అమ్మ అంటే నేనే కదా, నన్నే తిడుతుంటారు. ఇంకా చాలా ఫన్నీగా అయితే ఉంటుందండి. ఇక్కడ మా మరిది వచ్చారు కదా, మా మరిదికి మా పెళ్లి విషయాలు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాడు. మా మరిది కాసేపు వినేసి ఇంకా చాలే బాబు, ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి మా మరిదిని అయితే పంపించేసాను. ఇంకా మేము కూడా తినేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే మా పాప నాకు పెట్టడంతో పాటు మా సార్కి కూడా నెయిల్ పాలిష్ అయితే పెడుతుంది. ఆ నెయిల్ పాలిష్ అయితే నచ్చట్లేదు. సరిగ్గా బ్రష్ అనేది మా అమ్మాయి సరిగ్గా రుద్దడం లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చెప్తున్నాడు. ఇంక ఇక్కడైతే మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. చక్కగా ఇంకా రీచ్ అయ్యాము. అప్పుడే స్టార్ట్ అయ్యారు మా చెల్లి వాళ్ళు. ఇంక మేము అందులో కలుసుకున్నాము. ఇక్కడ మా మామయ్య అయితే ఇంకా గుమ్మడికాయతో కొబ్బరికాయతో దిష్టి తీసేశారు. ఇంకా అందరం ఇంట్లోకి వచ్చేయండి, మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడైతే పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చాము. సో ఇంక ఇక్కడైతే మేము తెచ్చిన గిఫ్ట్ అయితే చెల్లి వాళ్ళకి ఇచ్చాము. అది ఓపెన్ చేస్తున్నారు చూడండి. వినాయకుడు అండి, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇక మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసి ఇంకా మేమైతే ఎర్లీ ఈవినింగ్ అయితే తొందరగా బయలుదేరామండి. ఇంకా ఇక్కడ గిఫ్ట్లు అయితే కొన్ని ఉన్నాయని చెప్పేసి ఓపెన్ చేస్తున్నారు. మా బుడ్డ చెల్లెలి కూతురు, ఇక్కడ మా తమ్ముడు, ఇంక వీళ్ళు పిల్లలతోటి ఆడుకుంటూ ఉన్నారు. సరదాగా ఉంటుంది కదా చుట్టాలందరూ కలిస్తే. కానీ ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే గృహప్రవేశం అయితే వీడియో అయితే ఇంతేనండి. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ మా పాప అయితే ఏవో చూసుకుంటున్నారు రీల్స్. మేము పెట్టిన రీల్సే మళ్ళీ చూసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.